హాయ్ ఎవ్రీవన్, ఇది వాడపల్లి 5th వీక్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే నేను ఏ టైంకి స్టార్ట్ అయ్యాను, అక్కడ ఏ టైంకి మాకు దర్శనం అయింది, మేము వేరే టెంపుల్స్కి వెళ్ళామని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. అవన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మేము ఇక్కడ 8:30 ట్రైన్కి స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు 7:30 ట్రైన్కి వెళ్తాం కదా, బట్ అది మిస్ అయ్యాము. అందుకని 8:30 ట్రైన్కి స్టార్ట్ అయ్యాము. ఇది డైరెక్ట్గా రాజమండ్రి. ఇది ఎక్కడ ఆగదు. ఇంకా రాజమండ్రి మేము 11:40 కల్లా రీచ్ అయిపోయాము. 12 వరకు వెయిట్ చేసి 12 తర్వాత రెడీ అయిపోయి మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి వాడపల్లి 2 అయ్యింది. 2 నుండి 3 వరకు మేము ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేసి లైన్లోకి వచ్చేసాము. ఆ రోజు చాలా ఎక్కువ రష్ ఉంది. ఎక్కువ అది ప్రదక్షిణాలు చేసే దగ్గర అసలు ఖాళీ లేదు. అసలు మేము అప్పటికే లైన్లో ఉన్నాము. మాకు దర్శనం కంప్లీట్ అయ్యేటప్పటికి 6:30 అయిపోయింది. 6:30 తర్వాత మేము ఏంటంటే వేరే టెంపుల్కి వెళ్దామని టెంపుల్ నుండి బయటకు వచ్చేసి అక్కడి నుండి మేము ఆటోకి రాళ్ళకి వెళ్ళాము. అక్కడ ఏంటంటే శ్రీ జగన్మోహిని కేశవస్వామి టెంపుల్. అక్కడ ₹2 కనిపిస్తే మనకి ముందు వైపు ఏమో విష్ణుమూర్తి రూపము, వెనక వైపు ఏమో వచ్చి జగన్మోహిని అవతారం కనిపిస్తుంది మనకి. అండ్ మళ్ళీ పాదాల దగ్గర నుండి వాటర్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ తీయనివ్వరు. అందుకే ఓన్లీ నేను ఒక ఫోటో మాత్రం యాడ్ చేస్తున్నా. అండ్ అక్కడ పంతులు గారు ఏంటంటే మొత్తం మనకి వివరిస్తారు. మేము అక్కడ ఒక 20 మినిట్స్ కూర్చొని దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళాం. మళ్ళీ శివాలయంలోని శివాయిని దర్శించుకొని దాని వెనకతలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకొని మళ్ళీ శివాలయంకి వచ్చి కొద్దిసేపు అక్కడ కూర్చొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత రావులపాలెంకి ఆటో ఎక్కేసి రావులపాలెం వచ్చేసి అక్కడ నుండి బస్ మీద రైల్వే స్టేషన్ వరకు వచ్చేసాము. రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి 9:40 అయింది. 10:10కి ట్రైన్ ఉంటే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంటికి రాబోతుకి 3 అయిపోయింది. ఇది వీక్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.